కాజు గ్రేవీ చేసుకుని హ్మ్. దానిలో పన్నీర్ వేస్తే అదే ఒక మీల్ అయిపోతుంది. ఒక అందులో meal ఇంత కొంచెం అన్నం పెట్టుకుంటే చాలు. సరిపోతుంది. రొట్టెలు చపాతీలు మీరు రికమెండ్ చేస్తారా వద్దంటారా? చేయొచ్చండి. వీట్ ఐటమ్ తీసుకోవచ్చు, మైదా కాదు. ఓన్లీ వీట్ చపాతీ ఆర్ మిల్లెట్ చపాతీ ఒక చపాతీ తినొచ్చు. చేసుకోవచ్చు హ్యాపీగా. ఒకవేళ స్టార్టింగ్ అనుకోండి, మరీ స్టార్వింగ్ వద్దు, 2 చపాతీలు తినాలి, స్లోగా తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మనం క్వాంటిటీస్ తగ్గిస్తామండి, మన స్టమక్ దానికి ష్రింక్ అయ్యి అలవాటైపోతుంది. అలవాటైపోతుంది ఖచ్చితంగా. మనం మన స్టమక్ అనేది వెరీ ఫ్లెక్సిబుల్ అండి. వేస్తుంటేనేమో ఎక్స్పాండ్ అవుతుంది, వేయకపోతేనేమో ష్రింక్ అయిపోతుంది. సో మనం దాన్ని ఎలా తయారు చేసుకుంటాం అనేది మన చేతుల్లో ఉంటుంది. రైట్. సో కాబట్టి బ్రేక్ఫాస్ట్ అది, లంచ్ అది, డిన్నర్ వచ్చేసరికి కంపల్సరిగా ఏ మిల్లెట్ చపాతీయో, నార్మల్ వీట్ చపాతీయో, కర్రీయో వెరీ లైట్గా తీసుకోవటం చాలా ఉత్తమం అనమాట. ఎక్కువ హెవీగా తీసుకోవద్దు. అండ్ స్నాక్ వచ్చేసరికి నట్స్, ఫ్రూట్సే. అసలు ఇన్నిసార్లు తినడం అవసరమా? 4 times ఇస్ గుడ్ అండి. నువ్వు కరెక్ట్ టైంకి నీకు ఆకలి సిగ్నల్ రాగానే నువ్వు తిన్నావంటే అది పిచ్చి ఆకలిగా మారిపోయి ఏర్పడితే అది తినేసే ఆ టెండెన్సీ తగ్గుతుందని. అట్లేం లేదండి. ఎప్పుడైతే మనం టైమింగ్ సెట్ చేసుకుంటామో హంగర్, అసలు మేము చెప్తున్నాక ఇప్పుడు మీరు ఎప్పుడైతే స్మూతీ తాగండి, హంగర్ ప్యాటర్న్ మారిపోతుంది. అసలు మీకు మధ్యాహ్నం ఆకలి కూడా వేయదు. అదే. సో ఎప్పుడైతే మీకు ఆకలేదో గ్యాస్ట్రిక్ ఫామ్ అవ్వదు. ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ ఫామ్ అవ్వదో మీ బాడీ ఆటోమేటిక్గా సెల్ఫ్ సస్టైన్ మోడ్లో ఉండిపోతుంది.